ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రైతులకు రైతు భరోసా 2024 ఈసారి ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు అయితే ఖాతాలో పడతాయి. 1 ఎకరం, అదేవిధంగా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8, 9, 10 ఎకరాల వరకు పడతాయని చెప్పేసి స్వయంగా సీఎం ముఖ్యమంత్రి స్పష్టత అయితే తెలియజేశారు. దీనిపైన తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారనమాట. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇక మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు అయితే మీరు చాలా రోజులు అవుతుంది పెండింగ్ లో పెట్టారు, రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, ప్రజల నుంచి ఇటు రైతుల నుంచి అయితే కంగారు పడుతున్నారు, ఎప్పుడు ఇస్తారని చెప్పేసి సూటిగా ప్రశ్నించారు. దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఇక గతంలోనే సీఎం ఆదేశాలతో మేము మొదట మేము రైతు రుణమాఫీ చేస్తామని దేవిన పేరు మీద, అదేవిధంగా ఆగస్టు 15 తారీఖు లోపే చేస్తామని అంతకంటే ముందే చేసి తీరాం. ఎందుకంటే కాస్త లేట్ అయినప్పటికీ ప్రభుత్వం అయితే ముందు చూపుతూ అయితే వెళ్తుంది. అందరికీ ఈసారి అర్హులకు మాత్రమే డబ్బులు అయితే వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. స్వయాన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎటువంటి కార్డులు కావచ్చు, ఎటువంటి డాక్యుమెంట్లు అయితే ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఒక మహిళలకు సంబంధించి ఏదైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఉంటుందో దానికి సంబంధించి ఏదైతే రేషన్ షాప్ల ద్వారా ఒక డాక్యుమెంట్లు పత్రాలను అయితే విడుదల చేశాం. మీరు ఎన్ని అర్హులు, ఎన్ని గ్యాస్ సిలిండర్ వారని చెప్పేసి అదొకటి మాత్రం ఇచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా పాత రేషన్ కార్డు ఉంది కదా, దాని ప్లేస్లో డిజిటల్ స్మార్ట్ కార్డులు అయితే ఇస్తామని చెప్పేసి గతం నుండి చెప్తుంది కదా. దీనితో పాటు ప్రభుత్వం అయితే హెల్త్ కార్డులు కూడా జారీ చేసి హెల్త్ సంబంధించిన రూపాయలను అయితే సిద్ధం చేస్తుంది. ప్రతి కుటుంబానికి వర్తించే విధంగా స్మార్ట్ డిజిటల్ కార్డు, అది కూడా రేషన్ కార్డును అయితే ఇస్తున్నారనమాట. దీని ద్వారా ప్రభుత్వం విడుదల చేసేటువంటి 6 పథకాలకు కీలకంగా మారబోతుంది. రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చాము. సో దాదాపు చాలా మంది గతంలో దరఖాస్తు చేసుకున్నారు, మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాం. దీని ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్లు ఎవరైనా అర్హులు ఉన్నారా, అనర్హులు ఉన్నారా గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. ఇది పెన్షన్లు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలియజేశారు. వచ్చే నెల నుంచే మనకు ఏదైతే సన్న బియ్యం కూడా ఇస్తున్నట్లు ఒక న్యూస్ అప్డేట్ అయితే అందించారనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈసారి ఎవరైతే పంట సాగు చేస్తారో, అంటే ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి ఏదైతే యజమాని దగ్గర భూమి తీసుకుంటారో కౌలుకు మాత్రమే తీసుకొని సాగు చేయకుండా గతంలో ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి అలా కాదు, పంట ఖచ్చితంగా సాగు చేసి నిజ నిర్ధారణ జరిగితే మాత్రమే ఏదైతే డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా, అదేవిధంగా రైతు కూలీలకు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. గతంలో ఏదైతే పట్టాభూమి కలిగి ఉంటే సరిపోతుంది, పాస్ పుస్తకం ఉండి అది కూడా రైతు బంధులో ఎంట్రీ అయితే సరిపోయింది, వ్యవసాయ అధికారులు అయితే గుర్తించి అందరికైతే డబ్బులు ఇస్తారు. మేము అలా కాదు, ఎవరైతే నిజంగా సాగు చేస్తారో వాళ్ళకి మాత్రమే డబ్బులు పడతాయి, లేకపోతే ఒక్క రూపాయి కూడా పైసలు పడవని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేశారనమాట. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో 15 జిల్లాల్లో అయితే తెలంగాణలో రైతులందరికీ 1 ఎకరం, 2 ఎకరాలు, ఈ రకంగా 1 ఎకరం నుంచి 5 ఎకరాలు, మొదటి విడత 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు రెండో విడత డబ్బులు అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద టెస్టింగ్ కోసం అయితే వేనున్నారనమాట. రేపు సాయంత్రం కల్లా చాలా మంది రైతులకైతే పడతాయి. ఎవరికైతే డబ్బులు అయితే పడలేదో కంగారు పడకండి, ఎందుకంటే ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇక ఈ సెప్టెంబర్ నెల చివరికి అయితే వచ్చింది కాబట్టి మేము స్పీడప్ చేస్తాం. దీనికి సంబంధించి 11,500 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశాం. ఇవి ఓన్లీ మేము ఆర్థిక శాఖ దగ్గర ఉంది, మేము క్యాబినెట్లో చర్చించి పూర్తి స్థాయిలో ఒకసారి కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్ విడుదల చేస్తే 4 సంవత్సరాల వరకు అలాగే కంటిన్యూ కావాలి, ఎలాంటి పొరపాటు చేయొద్దని చెప్పేసి మొత్తానికి అక్టోబరు మనకు దసరా పండుగ, అదేవిధంగా బతుకమ్మ కానుక కంటే ముందే ప్రభుత్వం అయితే విడుదల చేయాలి. దీనికి సంబంధించి అందరూ కూడా ఆ లోపు అయితే పడతాయండి. మీ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తాయి, ఒకసారి చెక్ చేసుకోండి. రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే సాంకేతిక కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల 18,000 కోట్ల రూపాయలు విడుదల చేశామో, కొంతమందికి పడ్డాయన్నారు, కొంతమంది పడక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అటువంటి వారు కూడా వ్యవసాయ అధికారులను సంప్రదించినట్లయితే తగిన డాక్యుమెంట్లు ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే వారు డేటాను, అదేవిధంగా ఆధార్ కార్డు, మీ ఫోటోలు కావచ్చు అవన్నీ కూడా సబ్మిట్ చేసి మీ సెల్ఫీ ఒకటి తీసుకొని అందులో పూర్తి డీటెయిల్స్ అయితే నింపిన తర్వాత అవి ప్రభుత్వానికి నేరుగా అయితే వెళ్తుందన్నమాట సచివాలయానికి. తర్వాత అందులో ఉన్నటువంటి డేటా ప్రకారం బ్యాంకుల్లోకి వెళ్తుంది. అప్పుడు బ్యాంకర్ నుంచి ప్రభుత్వానికి అయితే లిస్ట్ అయితే వస్తుందన్నమాట. మీరు కనుక పెండింగ్లో ఏమైనా డబ్బులు ఉన్నా, పడకపోయినా, అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయండి. సో సాల్వ్ చేసినట్లయితే మీకు డబ్బులు కూడా పడతాయి. అదేవిధంగా ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే రుణాలు తీసుకొని మిత్తి కట్టకుంటున్నారో వారు కూడా మిత్తి కట్టాలని ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోపు వారికి కూడా డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం అయితే ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిందనమాట. రైతులందరికీ ఇప్పటికే ఏదైతే పంట బీమాకు సంబంధించి 25,000 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టింది. అవి కూడా మన రూపాయి కట్టకుండా, ఎందుకంటే గతంలో ఖమ్మం కావచ్చు, ఈ విధంగా నల్గొండ ప్రాంతంలో వర్షాలు భారీగా పడ్డప్పుడు పంట నష్ట పరిహారానికి సంబంధించి 10,000 రూపాయలు అయితే కొంతమందికి పడ్డాయి, కొంతమంది పర్లేదు. కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వలేకపోవడంతో ఆ డబ్బులు అయితే పర్లేదట. అవన్నీ కూడా వ్యవసాయ అధికారులకు ఇచ్చినట్లయితే ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం పడుతుంది.
ఇవి కాకుండా ఇటు కేంద్రం అయితే అందిస్తుంది, అదేవిధంగా రాష్ట్రం కూడా పంట నష్ట పరిహారానికి సంబంధించి విధి విధానాలు మొత్తానికైతే గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట. ఆ ఇన్సూరెన్స్ అయితే డబ్బులు అయితే కట్టింది అనమాట. ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణాలను అయితే బాగా ఫోకస్ పెట్టింది. తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ లో మనకు గతంలో పెద్దగా ఉన్నటువంటి అమౌంట్ ను ఫస్ట్ క్లియర్ చేసి తర్వాత చిన్నగా ఉన్నటువంటి రైతు భరోసాను అయితే తీసుకుందనమాట. దీనికి సంబంధించి 1,52 ఎకరాలు అంటే లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారంట. మొత్తానికి వాళ్ళందరికీ వస్తుందా రాదా అనేది కొత్త రూల్స్ అయితే తెర మీదకి అయితే వస్తున్నాయండి. ఎందుకంటే ప్రభుత్వం అయితే 5 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులకు మొదటి దశలో అందరికీ కూడా పడాలని, అది కూడా ఈ 5 ఎకరాల లోపు ఎవరైనా రైతులు కనుక మాకు 5 ఎకరాలు ఉంది కదా మేము పడవ పెట్టినా లేదంటే దున్నకాలు చేసి అది ఏదో నార్మల్గా ఉన్నా కానీ పంట వేసిన రైతులకు సాగు చేసిన రైతులకే డబ్బులు అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట. అదేవిధంగా పిఎం కిసాన్ గతంలో ఎవరైతే పొందారో వారు కూడా అర్హులకు వాళ్ళకు కూడా ఇవ్వడానికి 100%. దాంతోపాటు ఒకవేళ గతంలో పిఎం కిసాన్ డబ్బులు రాకపోలేదో దానికి కారణాలు ఏంటి అవి కూడా వెరిఫై చేసి, దాంతోపాటు ఆ రూల్స్ ఆ కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం ఇప్పుడు చాలామందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే రేషన్ కార్డులో దాంట్లో ఒక చిప్ పెట్టి దాని ఆధారంగా అన్ని పథకాలకు లింకప్ చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది. సో మొత్తానికి ఏం చేస్తున్నారంటే రేషన్ కార్డులో కూడా ప్రభుత్వం చెప్పింది రైతు రుణమాఫీ ఏదైతే ప్రామాణికంగా తీసుకున్న రేషన్ కార్డు, అదేవిధంగా ఇప్పుడు రైతులకు కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా కూడా లింకప్ అయితే చేయనున్నదన్న. సాగు చేస్తున్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే సోలార్ సంబంధించినటువంటి ఉచిత పంపు సెట్లు అయితే పంపిణీ చేశారనమాట. పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక జిల్లాకి ఇచ్చారు. మిగతా జిల్లాల వారు కూడా దీనికి సంబంధించి వ్యవసాయ అధికారులను కలిసినట్లయితే వారు ఎన్ని ఎకరాలు ఉండాలి ఎందుకు దీనికి సంబంధించి డాక్యుమెంట్లు ఇస్తే మీరైతే ఎలిజిబుల్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈసారి రైతు భరోసా అనేది 100 ఎకరాలు, అదేవిధంగా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు వెంచర్లు కావచ్చు చెరువులు ఇవన్నిటికైతే గతంలో వేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాటికి కొంత పంట భూమి అంటే పాస్ పుస్తకాలు సృష్టించి వాళ్ళకి పడ్డాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అలా కాదు, నిజంగా లబ్ధిదారులు ఎవరు ఉన్నారో సర్వే చేసి వ్యవసాయ అధికారులు వారిని అప్లోడ్ చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి మనకు అప్డేట్ అయితే అందించారనమాట. ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉద్యోగులు 50,000 కంటే ఎక్కువగా శాలరీలు వచ్చిన వారందరూ కూడా ఈసారి రైతు భరోసా అనేది రాదని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు పూర్తి స్థాయిలో కూడా సుమారుగా దాదాపు 10 నుంచి 15 జిల్లాల రైతులకైతే డబ్బులు అయితే పడతాయండి. ఒకసారి మెసేజ్లు కూడా వస్తుంటాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫోన్లకు. ఎందుకంటే మెసేజ్ వచ్చిన వెంటనే అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది ఇంత పంట పెట్టుబడి సాయం కింద వచ్చిందని చెప్పేసి తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో 2 పథకాలు తీసుకురాబోతుంది. అది కూడా ఇందిరామ ఇండ్లు, దానికి సంబంధించి కూడా అందరు కూడా సిద్ధంగా ఉండాలి. దాంతోపాటు ఈ రైతు భరోసా కూడా అందరికి కూడా పూర్తి చేస్తామని ప్రభుత్వం అయితే భరోసా ఇచ్చిందనమాట. ఎవరు కూడా కంగారు పడకండి. ఈసారి గుడ్ న్యూస్ ఏంటంటే ఎకరానికి 7,500, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఆ 7,500 అదేవిధంగా మరో యాసంగి వానాకాలం సంబంధించినటువంటి 2 కూడా మొత్తం కలుపుకొని 15,000 రూపాయలు అకౌంట్లో అయితే జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసిందనమాట. డబ్బులు అనేది మీ ఖాతాలో పడతాయండి. ఒకసారి ఫోన్లో అయితే మెసేజ్ వస్తుంటాయి, చెక్ చేసుకోండి. ఎవరు రాకపోయినా కూడా కంగారు పడకండి. ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు అయితే డబ్బులు అయితే పడతాయి అనమాట.